అంతకంటే ముందు నేను గగన్ కాదని అందరూ నమ్మాలమ్మా. అందుకే గుండె రాయి చేసుకొని అలా చేశాను. సరేరా, నువ్వు అందర్నీ నమ్మించాలనుకున్నావు, నేను అర్థం చేసుకుంటాను. కానీ నన్నెందుకురా? నేను నీ అమ్మని కాదా? నిన్ను చూడకుండా నేను బతకలేనని నీకు తెలుసు కదా. నేను అంతలా ఏడుస్తున్నా ఒక్కసారి కూడా నా దగ్గరకు రావాలనిపించలేదా? అమ్మా, ఆ క్షణంలో నా గుండెని నేను ఎంత రాయి చేసుకున్నాను, నా మనసు నేను ఎంత చంపుకున్నానో నాకు మాత్రమే తెలుసమ్మా. నేను నీ దగ్గరకు వచ్చి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి అమ్మా అని పిలిస్తే నేను అనుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుందమ్మా. అందుకే నేను చూసి కూడా ఏమీ తెలియనట్టు అలా నటించానమ్మా. నన్ను నమ్మమ్మా, నువ్వెంత నరకాన్ని అనుభవించావో, నీకు దూరంగా ఉంటున్న ప్రతి క్షణం, ప్రతి సెకండ్ నేను కూడా అంతే నరకాన్ని అనుభవించానమ్మా. అందుకే కొద్ది రోజులు ఆకాష్గానే ఉండి నా చుట్టూ అల్లుకున్న ఈ వలయాన్ని బద్దలు కొట్టాలనుకున్నానమ్మా. మనల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ అసలు రంగు బయట పెట్టాలనుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. లేకపోతే నిన్ను వదులుకుంటానా అమ్మా? భూమిని వదులుకుంటానా నేను గగన్ని కాదని చెప్తే నువ్వు బాధపడతావు, తర్వాత ఇంటికి వెళ్తావు అనుకున్నాను. కానీ ఇలా నువ్వు లోకాన్నే వదిలేసి వెళ్ళిపోతావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. అందుకే నేను నీ దగ్గరికి తిరిగి వచ్చానమ్మా. నన్ను క్షమించమ్మా, నిన్ను చాలా ఏడిపించాను. ఇది శాంపుల్ మాత్రమే. ఇప్పుడు నీ చెయ్యి మాత్రమే కాలింది. నువ్వు సంతకం పెట్టకపోతే నీ ఒళ్ళంతా కాలుతుంది. ఏమనుకున్నావు నా గురించి? మొదట్లో నీతో ప్రేమగా మాట్లాడాను అని నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అనుకున్నావా? నాతో మంచిగా ఉన్నంత వరకే నేను మంచిదాన్ని. నాకు తిక్క రేగిందో నాలో రెండో రూపం బయటికొస్తుంది. మీ అన్నయ్య నన్ను మోసం చేసి పారిపోతాడా? ఇప్పుడు ఏమైందో చూసావుగా. శాశ్వతంగా అందర్నీ వదిలేసి పైలోకాలికి వెళ్లిపోయాడంట. ఇప్పుడు ఆ ల్యాండ్ నా చేతిలోకి రావాలి. పెట్టు, సంతకం పెట్టు. నేను పెట్టను దారా, నేను చచ్చిన ఈ సంతకం పెట్టను. మళ్ళీ కాల్చమంటావా? రెండో చేయి కూడా కాలుస్తాను. ఏం చేస్తున్నావు అన్నయ్య? వీళ్ళకేం చెయ్యాలో అదే చేస్తున్నాను. వీళ్ళ మీద జాలి చూపించొద్దు. మనల్ని ఎంత ఫూల్స్ ని చేశారో మర్చిపోయావా? ఇది వీళ్ళ అన్న, వీళ్ళ అమ్మ అందరూ కలిసి మనల్ని మోసం చేశారు. అందుకే వాడు లోకం వదిలి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఇది కూడా వెళ్లిపోవడానికి రెడీగా ఉంది. ప్లీజ్ వద్దు, పెడతాను. ప్రాణాల మీద తీపున్నవారు ఇలాగే మాట వింటారు.
కొడుకుని నాకు తిరిగివ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థించానమ్మా. దేవుడు నా మొర ఆలకించాడు. నా కొడుకుని నాకు తిరిగిచ్చాడు. అందుకని దేవునికి కృతజ్ఞత చెప్పుకుందామని ఇక్కడికి మీ ఇద్దరిని తీసుకొచ్చానమ్మా. భూమికి బొట్టు పెట్టరా? అయ్యో, బావలేనప్పుడు నేను బొట్టు పెట్టుకోకూడదు కదా. ఇప్పుడు అత్తయ్య బొట్టు పెట్టుకోమంటుంది. దేవుడా, నీదే భారం. అత్తయ్య, బొట్టు నేనే పెట్టుకుంటాను. నాన్న గగన్, నిన్ను భూమిని ఇలా కలిసి చూస్తుంటే ఆ దేవుడు నాకు మళ్ళీ జీవితాన్నిచ్చినట్టుంది.